హాయ్ హలో నమస్తే. ఈరోజు ఈ వీడియోలో హనీ ట్రాప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్ రిలేటివ్గా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం వీడియోస్ చేస్తూనే ఉన్నాం. మనం చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా 100% హిట్ అయింది. అంటే ఆ వీడియో చూసి చాలామంది ఈ స్కామ్ నుంచి అయితే రికవర్ అయ్యారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అదే హ్యాపీనెస్తో ఇదే టాపిక్ని మళ్ళీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ హనీ ట్రాప్ ఎవరైనా పడి ఈ వీడియో చూస్తుంటే స్టిల్ ఎన్ వరకు వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు ఈ హనీ ట్రాప్లోంచి ఎలా రికవర్ అవ్వాలో కూడా నేను సొల్యూషన్ చెప్తాను. కొంచెం పేషెన్స్తో వినండి. ఫస్ట్ అసలు హనీ ట్రాప్లో ఎలా పడతానో చెప్తాను. ఈ హనీ ట్రాప్ అనే స్కామ్ ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన స్కామ్ కాదు. దాదాపు 1970 కాడ నుంచి స్టార్ట్ అయిన స్కామ్. యాక్చువల్లీ ఫస్ట్ 1970 ఆ టైంలో కేవలం నేవీకి, ఆర్మీకి సంబంధించి ఫ్యామిలీని టార్గెట్ చేసేవాళ్ళు. దాని తర్వాత కామన్ హ్యూమన్స్ కూడా టార్గెట్ చేస్తాం మొదలుపెట్టారు. ఈ హనీ ట్రాప్లో కేవలం అబ్బాయిలే పడతారని చెప్పి ఒక మిస్కమ్యూనికేషన్ ఉంది. బట్ అమ్మాయిలు కూడా పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో మన ఇండియన్ యూట్యూబర్ పాకిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేసింది. మన ఇండియన్ సీక్రెట్ లొకేషన్స్ని, మన ఇండియాలో ఉన్న ఎన్నో టెంపుల్స్ని విజిట్ చేస్తున్నట్టు, బ్లాగ్ వీడియోస్ చేస్తున్నట్టు ప్రతి ఒక్క వీడియోని, ప్రతి ఒక్క ఫొటోస్ని బై ఎన్క్యాప్ అప్లికేషన్ ద్వారా, వాట్సాప్ లేదా మన సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా N2N కాబట్టి ట్రాక్ చేస్తాం కూడా కష్టం కాబట్టి ఆ అప్లికేషన్ ద్వారా పాకిస్తాన్ వాళ్ళకి ఎంతో మన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసింది కదా. సో ఎందుకు షేర్ చేసామని పోలీసులు అడిగినప్పుడు తను చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే వీడియో స్కామ్లో పడ్డాను, హనీ ట్రాప్ స్కామ్లో పడ్డాను, అందువల్ల తప్పలేదు, అందువల్ల చేశానని చెప్పి అమ్మాయి అందే పోలీసులు రిలీజ్ చేసిన స్టేట్మెంట్స్లో. ఇప్పుడు దాన్ని బట్టి హనీ ట్రాప్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుంది. సో దాని రిలేటివ్ ఒక్కసారి మనం వీడియో చేద్దాం. అండ్ చాలా మంది ఈ హనీ ట్రాప్ సంబంధించి రికవర్ అయిన ప్రతి ఒక్కరు మీ పాజిటివ్ మీరు రికవర్ అయ్యారా లేదా ఖచ్చితంగా ఒక్కసారి ఈ వీడియో గురించి కామెంట్ చేశారు అనుకోండి. ఎవరైనా కొత్తగా హనీ ట్రాప్ గురిలో పడినోళ్ళకి చూస్తే వాళ్ళకు ఒక ధైర్యంగా ఉంటుంది. ఒక ఈ వీడియో చూస్తే హనీ ట్రాప్ నుంచి బయటకు వస్తాం 100% అయితే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. కొంచెం టైం ఉంటే కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి చాలు. సో అలా హనీ ట్రాప్ స్కామ్ అనేది ఎలా పడతాం? ఈ హనీ ట్రాప్ స్కామ్ అనేది మనకున్న సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అన్నోన్ పర్సన్ మనకు పరిచయం అవుతారు. అది అబ్బాయి అవ్వచ్చు, అది అమ్మ అవ్వచ్చు. కేటగిరీ బట్టి పరిచయం అవుతారు. అబ్బాయికి అయితే అమ్మాయి, అమ్మాయికి అయితే అబ్బాయి. ఆ రకంగా కమ్యూనికేట్ అవుతారు, పరిచయం అవుతారు. సోషల్ మీడియా అప్లికేషన్స్ అంటే ఏంటి? డేటింగ్ అప్లికేషన్ కానీ, మీరు మ్యారేజ్ సంబంధించి అప్లికేషన్ కానీ, లేదంటే వాట్సాప్, ట్విట్టర్, స్నాప్చాట్ ఏ అప్లికేషన్లో అయినా కానీ నిజంగా అవతల పర్సన్ పక్కన చేసే పర్సన్, ఆపోజిట్ పర్సన్ అమ్మాయి అన్నట్టు క్రియేట్ చేసి మనతో కమ్యూనికేట్ అవుతారు. సో ఫస్ట్ మనల్ని టార్గెట్ చేసినప్పుడు మనల్ని ఒక విక్టిమ్ కింద, ఒక అబ్బాయిని విక్టిమ్ కింద టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఆ మనిషి ఎప్పుడెప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు ఏంటో టార్గెట్ చేసుకుని ప్రతి ఒక్కరికి వీక్ టైం ఉంటుంది. అబ్బాయికైనా కానీ అమ్మాయికైనా కానీ ఎవరో కావాలని దోలెక్కి వెళ్ళి చేసుకోరు కదా, హనీ ట్రాప్లో స్కామ్లో పడరు కదా. సో ఒక వీక్ టైం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ వీక్ టైం ఫోకస్ చేసుకుని వాళ్ళు సర్టెన్ టైం పీరియడ్లో వాళ్ళకి మెసేజ్ చేస్తారు. ఎవరైతే వాళ్ళని స్కామ్ చేయాలనుకుంటారో అబ్బాయిని వాళ్ళకి మెసేజ్ చేసి అలా కమ్యూనికేషన్ పెంచుకుంటా, సో నేను వీడియో కాల్ చేస్తాను, నోడ్ వీడియో కాల్, సో నువ్వు పికప్ చేయి, బట్ నువ్వు మ్యూట్లో పెట్టు, నువ్వేం మాట్లాడమాకని చెప్పి అంటారు. వాళ్ళు కూడా అబ్బాయిలు కూడా సో ఆ టైంలో పరిస్థితి బట్టి వాళ్ళు వీడియో కాల్ అటెండ్ చేస్తారు. అబ్బాయిలు కూడా నోట్గా చూపిస్తారు. ఆపోజిట్ పర్సన్ దాన్ని స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకుంటారు. ఇది ఒక కేసు. అండ్ రెండో కేసులు ఏంటంటే అబ్బాయిలు మాట వినలేదు అనుకోండి, ఒకవేళ వీడియో కాల్కి వీడియో కాల్ చూపిస్తాక అబ్బాయిలు రెడీగా లేనప్పుడు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అలా వీడియో కాల్ చేసినప్పుడు రెడీగా లేనప్పుడు జస్ట్ వాళ్ళు వీడియో కాల్ లిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళ స్క్రీన్ రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఒక అమ్మాయిది వీడియో కాల్ చూపిస్తున్నప్పుడు వాళ్ళు చూస్తున్నట్టు ఎడిట్ చేసి మనకి షేర్ చేస్తారు. ఇలాగే 2 విధాలుగా స్కామ్ అయితే చేస్తారు. ఇలా స్కామ్ చేసి కానీ స్కామ్లో పడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు అబ్బాయిలు అయితే, మీరు ఏదైతే వీడియో చూస్తారో అదే వీడియోని ప్రతి ఒక్కరు హనీ ట్రాప్లో పడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే వీడియో సర్కిల్ అయింది. ఇలా యూజ్ చేసే ట్రిక్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ వాట్సాప్లో మీరు కాల్ చేసినప్పుడు అదే వీడియోని ఆ సాఫ్ట్వేర్ ద్వారా ప్లే చేస్తారు. నిజంగా వాళ్ళు అలా ఏం చూపించరు. ఒక వీడియోని ప్రతి ఒక్క స్కామ్లో ఎవరైతే పడ్డారో వాళ్ళందరికీ అదే వీడియోని సర్క్యులేట్ చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మీ ఒక్కరి కోసం అది నిజంగా జరిగింది అయితే కాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ రెండో థింగ్ ఏంటంటే ఎవరైతే అవతల పర్సన్కి మాటలు వింటాకి రెడీగా లేకుండా నూడుగా చూపించిన ఉంటారో వాళ్ళు ఫేస్ రికార్డ్ చేస్తారో, రికార్డ్ చేసినప్పుడు ఇప్పుడు ఏ టెక్నాలజీ చాలా పెరిగింది కదా, ఏ టెక్నాలజీ ఉపయోగించి నిజంగా అవతల పర్సన్ ఏదో చేస్తుంటే లేదో చూసినట్టు క్రియేట్ చేస్తారు. సో ఈ 2 విధాలుగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాకి మీకు ఒక పార్ట్ అనేది దొరికింది. సో వాళ్ళు చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో, మీకు ఎలా పరిచయం అయ్యారో, అయితే సోషల్ మీడియా వాట్సాప్, ట్విట్టర్, హైక్ ఏదైనా కానీ లేని పక్షాన్ని ఏ అప్లికేషన్ నుంచి మీకు అయితే పరిచయం అయ్యారో అప్లికేషన్లో ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉంటారు, ఫేస్బుక్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు, ట్విట్టర్లో హైక్లో అయినా ఫాలోయింగ్ ఉంటారు, ఎక్స్లో కానీ. ఇలాంటి మ్యూచువల్ ఫాలోవర్స్కే నేను షేర్ చేస్తా అని చెప్పి షేర్ చేసినట్టు మీ న్యూడ్ పిక్స్, మీ న్యూడ్ వీడియోస్ షేర్ చేసినట్టు స్క్రీన్ షాట్ పెడతారు. స్క్రీన్ షాట్ పెట్టగానే మీరు ప్యానిక్ అయిపోతారు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు నిజంగానే మీ ఫ్రెండ్కి షేర్ చేసినట్టు షేర్ చేసి అన్షేర్ చేస్తారు. ఆ విషయం మీకు తెలియదు. జనరల్గా మీదనేది ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ వెళ్తే ఎంత మీ శత్రువు అయినా కానీ లేదంటే ఎంతో మీ మిత్రులైనా వెంటనే కాల్ చేస్తారు, ఏంట్రా ఇది, లేదా ఇలాగ వచ్చింది అని చెప్పి. మీకు కాల్ చేయలేదంటే వాళ్ళు పంపించలేదు.
వాళ్ళు పంపించి వెంటనే అన్సైన్ చేస్తారు. ఎందుకు చేస్తారో కూడా చెప్తాను. అన్సైన్ చేయకపోతే ఒకవేళ మన కంప్లైంట్ రేస్ చేసినప్పుడు వాళ్ళు పట్టుకోవడం చాలా ఈజీ. సో వాళ్ళకి ఆ విషయం తెలుసు సైబర్ క్రైమ్ ద్వారా. అంటే సైబర్ క్రైమ్ ద్వారా చాలా ఈజీ అబ్బా వాళ్ళని పట్టుకోవడం. ఏ రకంగా ఇప్పుడు ఒక సోషల్ మీడియా అకౌంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్బీ నుంచి నేను ఒక అన్నోన్ పర్సన్ హాయ్ మెసేజ్ పిన్ చేసినప్పుడు లేదా ఒక ఫోటో పంపించినప్పుడు ఏదైనా పెట్టినప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక ట్రాకింగ్ ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ట్రాకింగ్ ఐడి ద్వారా అన్నోన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే చాలా ఈజీ. సో దాన్ని బేస్ చేసుకుని అది పట్టుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ ఫోటోని వీడియోని అన్సైన్ చేస్తారు. ఇది ఒక కేసు. అన్సైన్ చేశాక ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ ఆ రోజు నైట్ ఏ రోజు నైట్ అయితే వీడియో కాల్ చేస్తారో అదే రోజు నైట్ డబ్బుల కోసం ఫోర్స్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోలేదు అప్లోడ్ చేస్తాను, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నట్టు అప్లోడ్ అవుతున్నట్టు కొన్ని ఓ 30% 40% యూట్యూబ్లో అప్లోడ్ అయినట్టు స్క్రీన్ షాట్లు పెడతారు. యాక్చువల్గా వీడియో అప్లోడ్ చేస్తారు యూట్యూబ్లో. బట్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఏ సోషల్ మీడియా గైడ్లైన్స్ ప్రకారం యూట్యూబ్లో మీరు అలాంటి కంటెంట్స్ ఇప్పుడు చూసుండరు, ఎప్పుడు చూడరు కూడా. సో మన మోడీ గవర్నమెంట్ వచ్చాక ఇల్లీగల్ కంటెంట్, న్యూడ్ కంటెంట్ ఫుల్గా బ్లాక్ చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అలాంటి కంటెంట్ రాకూడదని చెప్పి. సో మీరు యూట్యూబ్లో అలాంటి కంటెంట్ ఖచ్చితంగా చూడరు. యూట్యూబ్లో ఒకవేళ వాళ్ళు పెడితే పబ్లిక్లో పెట్టంగానే విత్ ఇన్ ఫ్యాక్షన్ సెకండ్స్ యూట్యూబే రిమూవ్ చేస్తుంది. అలాంటి కంటెంట్ యూట్యూబ్ అసలు యాక్సెప్ట్ చేయదు. అందుకే యూట్యూబ్లో నిలబడాలంటే చాలా కష్టం. మీరు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చూసి ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఇన్ని చేసినా యూట్యూబ్లో వాళ్ళు నిలబడలేదు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పోజింగ్ అనేది యూట్యూబ్లో నిలబడలేరు కాబట్టి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరిని ట్రోల్ చేసినట్టు కాదు, అలాగే చిట్టి పీకిల్స్ అస్సలు కాదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దు. సో ఆ రకంగా మిమ్మల్ని బెదిరిస్తారు. సో మీరు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అసలు సపోర్ట్ చేయదు. యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం ఇలాంటి కంటెంట్ అది యాక్సెప్ట్ చేయదు. ఓకే ఫైన్, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో గట్రా అప్లోడ్ చేస్తాక ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా కుదరదు. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ చేసిందంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కూడా టిక్ టాక్ బ్యాన్ చేసిందంటే బ్యాన్ చేసేస్తారు. సో యూట్యూబ్లో కానీ ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ ఇలాంటి కంటెంట్ అనేది అప్లోడ్ అవ్వదు. సో ఫస్ట్ థింగ్. అండ్ రెండో థింగ్ ఏంటంటే వీళ్ళలో విక్టిమ్ని భయపడతాకే మల్టిపుల్ వేస్తూ టార్గెట్ చేస్తారు విక్టిమ్ని. ఏ రకంగా మీది ఏదైతే ఫోన్ నెంబర్ ఉండదో, ఇది స్కామ్, చాలా పెద్ద స్కామ్. ఇది చిన్న నిన్న మొన్న వచ్చిన స్కామ్ కాదు. ఈ స్కామ్లో ఎవరైతే పడతారో ప్రతి ఒక్కరిని ఎవరైతే వాళ్ళ సర్కిల్ అంటే వాళ్ళ టీం ఉంటుంది కదా, వాళ్ళ టీంకి నీ మొబైల్ నెంబర్ షేర్ చేస్తారు. ఆ టీంలో ఏంటి, ఒకరు పోలీస్ అని చెప్పి, ఒకరు లాయర్ అని చెప్పి, ఒకరు యూట్యూబ్ అని చెప్పి, ఇలాగ మల్టిపుల్ వేస్తూ 4-5 మీకు ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే ఏ రకంగా నరికి రావాలో పోలీస్ అయినా కానీ సైబర్ క్రైమ్ అయినా కానీ లేని పక్షాన్ని ఏమన్నా లాయర్ అంటే మీరు లొంగుతారని చెప్పి 4-5 ఫోన్ నెంబర్లతో 4-5 ఫేక్ ఐడీలతో వీడియో కాల్ కానీ నార్మల్ కాల్ కానీ చేసి బెదిరిస్తారు. ఇలా నేమే కేసు ఫైల్ అవుతుంది, ఒక అమ్మాయి కేసు ఫైల్ వచ్చేసింది, నువ్వు డబ్బులు కట్టకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేని పక్షాన ఆ పిల్ల చచ్చిపోతే నువ్వే కారణం, మనీ కట్టి సెటిల్ చేసుకో, ఈ రకంగా బెదిరిస్తారు. సో దాంతో దృష్టిలో పెట్టుకొని దయచేసి అలాంటి స్కామ్ మీరు అలాంటి వాళ్ళు స్కామ్లు మిమ్మల్ని అంటే మీరు భయపడద్దు. అండ్ రెండో థింగ్ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ని, చిన్న యూట్యూబర్ని, చాలా చిన్న యూట్యూబర్ని, చాలా పెద్ద యూట్యూబర్లో ఇండైరెక్ట్గా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోమని అయితే చెప్తున్నారు. సో అవి మీరు నమ్మొద్దు. వాళ్ళు ఇండైరెక్ట్గా ప్రమోషన్ చేస్తున్నారు. అంటే తెలుసు కదా, బెట్టింగ్ అప్లికేషన్ చేసే వాళ్ళు కానీ ఇంకా దారుణమైన వాళ్ళు, నాన్ వేసిన లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇండైరెక్ట్గా మంచి వాళ్ళని ముసుగులో చేసే స్కామ్ అయితే ఇది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా యూట్యూబర్ కానీ నువ్వు డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకో అని అన్నారంటే వాడు ఖచ్చితంగా హనీ ట్రాప్లోకి సంబంధించిన వాడు ఉండొచ్చు. లేని పక్షాన హనీ ట్రాప్ దగ్గర ఇండైరెక్ట్గా అమౌంట్ తీసుకుని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వీడియో చూసాక ఈ వీడియో తర్వాత ఎలాంటి టాపిక్ వీడియోస్ యూట్యూబ్ చాలా సజెస్ట్ చేస్తుంది. ఆ వీడియోస్ అన్ని చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకే దాన్ని క్లారిటీ కోసం మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరైనా కానీ డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోమన్నారంటే అది ఖచ్చితంగా ఇండైరెక్ట్ ప్రమోషనే. వాళ్ళు మిమ్మల్ని స్కామ్లో లాగుతాకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోమంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ రెండో థింగ్, ఇంకా డీప్గా ఈ స్కామ్లో డీప్గా వెళ్ళే కొద్దుకు ఇంకా తవ్వుకుంటూ ఉంటే ఇంకా చాలా కొత్త విషయాలు అయితే వస్తాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, ఈ స్కామర్లో ఎంత తెలివి మీరిపోయారంటే వీళ్ళు యూజ్ చేసే సిమ్స్ కానీ లేదా బ్యాంక్ అకౌంట్లు కానీ యూపీఐలు కానీ ఇవన్నీ ఏంటి, ఫేక్ యూపీఐడీలు. ఒక విషయంలో రీసెంట్ టైమ్స్లో నాకు ఒక సబ్స్క్రైబర్ కాల్ చేశారు. ఈ హనీ ట్రాప్ గురించి చాలా రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఒక సబ్స్క్రైబర్ దాదాపు 2,70,000 అయితే లాస్ అయ్యారు. ఆయన యూఎస్లో ఉంటారు. ఆయన పేరు చెప్పకూడదు కొన్ని కండిషన్స్ వల్ల. సో ఆయన కొద్ది ఇది కదా, సో పేరు చెప్పను. బట్ అంత అమౌంట్ లాస్ అయినందుకు సరే రికవర్ అవుతాకి ఏమైనా ఛాన్స్ ఉందేమని చెప్పి నాకున్న సర్కిల్ని, పోలీస్ని, సైబర్ క్రైమ్ని ఇన్వెస్ట్ చేసి కొంచెం వాళ్ళని పుష్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏదైతే సిమ్స్, ఏదైతే బ్యాంక్ అకౌంట్లు యూజ్ చేస్తారో వాళ్ళందరూ రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే. ఎవరైతే ఈ 2,70,000 లాస్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో దాదాపు 3 లక్షల లాస్ అయ్యారు కొంచెం అమౌంట్ ఇచ్చుకుంటా. సో ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఈ పర్సన్ గురించి, ఈ పర్సన్ ఈ అమౌంట్ రికవర్ కనీసం కొంత రికవర్ చేపిద్దాం అని చెప్పి నా సర్కిల్ నేను టచ్ చేసినందుకు వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఏదైతే బ్యాంక్ అకౌంట్ సిమ్ ఉందో వాళ్ళు రోడ్డు పక్కన
అడుక్కునే వాళ్ళు. సో అంటే ఏంటంటే జస్ట్ అడుక్కునే వాళ్ళకి ఆధార్ కార్డ్ అంటే ఎంత ఇంపార్టెంటో, బ్యాంక్ అకౌంట్ అంటే ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి అనవసరం కదా. వాళ్ళ పొట్టకూడు కోసం ఒక 20,000 ఇస్తా అంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నారు, సిమ్స్ అయితే తీసుకుంటున్నారు. సో తక్షణమే మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. మీ సిమ్స్ మీరు యూజ్ చేయకపోతే రిపోర్ట్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకు తెలకుండా చాలా జరుగుతుంది ఈ టెక్నాలజీలో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో వాళ్ళ పట్టుకుంటూ ఇంపాసిబుల్ ఈవెంట్. మనం కేవలం చేయగలది ఏంటంటే ఎవరైనా ఈ విక్టిమ్లో ఈ స్కామ్లో పడితే భయపడమాకండి. ఫస్ట్ థింగ్, వాళ్ళు చేసే మైండ్ గేమ్ ఏంటంటే మల్టిపుల్ వేస్తో మీకు కాల్ చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి అమౌంట్ లాక్కోవాలని చూస్తారు. మీరు భయపడకుండా వాళ్ళ కాల్స్కి రెస్పాన్స్ అవ్వకుండా ఒక్క 20 days వరకు మీరు సిమ్ కూడా ఆఫ్ చేయొద్దు. ఎందుకంటే సిమ్ ఆఫ్ చేసే లెక్కైతే నేను నా టైం కేటాయించుకుని ఇంత వీడియో చేసినంత అవసరం కూడా లేదు కదా. మీరు సిమ్ ఆఫ్ చేయకుండా జస్ట్ వాళ్ళ కాల్స్ని బ్లాక్ చేసుకుంటూ వచ్చేసేయండి, అంతే. మీరు ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతారు. ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతాక రెండో విషయం ఏంటంటే మీరు గట్టిగా ధమ్కిస్తే ఆగిపోతారు. అంటే ఏంటి, ఇది హనీ ట్రాప్ స్కాము నాకు తెలుసు, నేను సైబర్ క్రైమ్లో ఆల్రెడీ టికెట్ రేస్ చేశాను, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా నీ ఫొటోస్ నీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశాను, కంప్లైంట్ కూడా రేజ్ అయింది, అఫీషియల్ కంప్లైంట్ కూడా నాకు మెసేజ్ వచ్చింది, నీకు ఫార్వర్డ్ చేయమంటావు చెప్పు, బాధే లేదు, బై సైబర్ క్రైమ్ ద్వారా నేనే నిన్ను ట్రాక్ చేస్తాను అని గట్టిగా మీరు ధమ్కిచ్చారు అనుకోండి, మళ్ళీ మిమ్మల్ని వాడే బ్లాక్ చేస్తారు. ఈ స్కామ్లో పడంగానే చేసే ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ఇది ముందు జాగ్రత్త. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ స్కామ్లో పడితే, మీరు ఎఫ్బీ నుంచి స్కామ్లో పడితే తక్షణమే మీ అకౌంట్ని ప్రైవసీలో పెట్టుకోండి, లేదంటే టెంపరీగా మీ అకౌంట్ డీయాక్టివేట్ చేయండి. ఇది ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త. అంటే దీనివల్ల ఏదో చేయకపోతే ఏదో జరిగిపోద్ది అని కాదు, కానీ చేస్తే మనకు జాగ్రత్త కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే మీ అకౌంట్ని ప్రైవసీలో పెట్టుకోండి చాలు. ఈ స్కామ్ నుంచి మీరు ఆటోమేటిక్గా రికవర్ అవుతారు. వాళ్ళ కాల్స్ పికప్ చేయకుండా, వాళ్ళకి రియాక్ట్ అవ్వకుండా, ఒక 20 days వరకు అన్నోన్ నెంబర్ లిఫ్ట్ చేయకుండా బ్లాక్ చేసుకుంటూ వచ్చేయండి, అంతే. మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి సార్ట్ అవుట్ అవుతారు. ప్రాబ్లం అవుతున్నప్పుడు ఫేస్ చేస్తేనే సొల్యూషన్ వస్తుంది, లేదంటే రాదబ్బా. కొంచెం దాని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు కాల్ చేస్తే అయితే దమ్ముకే ఉండే, లేని పక్షాన అన్నోన్ నెంబర్ బ్లాక్లో పెట్టి అన్నోన్ నెంబర్ 20 days వరకు కాల్ లిఫ్ట్ చేయకుండా చాలు. అని చాలామంది అనేది ఏంటంటే నేను మా ఫొటోస్ వీడియోస్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, వాళ్ళు ఏమైనా చేయగలరా, ఫ్యూచర్లో ఏమైనా చేస్తారా, ఇటువంటి వెబ్సైట్లో పోస్ట్ చేస్తారా అంటారు. మీ వీడియోను అప్లోడ్ చేస్తే వెబ్సైట్లో ఏం వస్తుంది వాళ్ళకి? మీకు ఒక వీడియో ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని వాళ్ళంత అమౌంట్ ఖర్చు పెట్టాలి, మీ గురించి వాళ్ళంత ఇన్వెస్ట్ చేయరు అబ్బా. దాని దృష్టిలో పెట్టుకొని వాళ్ళంత టైం కేటాయించి అంత ఇన్వెస్ట్ చేయరు. జస్ట్ మీ వీడియో మీరు రెస్పాన్స్ అవ్వకపోతే మీలాంటి విక్టిమ్స్ చాలా మంది ఉంటారు, ఇంకో విక్టిమ్ టార్గెట్ చేసుకుంటారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి వీడియోస్, ఎటువంటి ఫోటోలు కానీ ఎటువంటి వెబ్సైట్లో గట్టి దాంట్లో అప్లోడ్ చేయరు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇంకా హనీ ట్యాప్ గురించి ఇంకా డీటెయిల్గా అంటే ఇదే క్లియర్ కట్గా నేను చెప్పానని ఆశిస్తూ ఉన్నాను. సో హనీ ట్యాప్లో పడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది ఒక హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అంతా చూసాక కూడా మీకు ఇంకా భయం వేసి ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నాయి అని మీరు అనుకుంటే కింద ఇన్స్టా బయో లింక్ ఇచ్చేస్తాను, కింద ఒక చిన్న మెసేజ్ పెట్టినా చాలు, లేదా మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో చిన్న మెసేజ్ పెట్టండి, వెంటనే నేను రిప్లై ఇస్తాను. మీకు ప్రాబ్లం నేను సార్ట్ అవుట్ చేస్తాను. 100% మా సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు హనీ ట్యాబ్లో పడిన వాళ్ళు ప్రతి ఒక్కరు రికవర్ అయ్యారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ కెన్ సే ఇట్ ప్రౌడ్లీ, చైతన్య టెక్ ట్రిక్స్ యూట్యూబ్ ఫ్యామిలీ అని చెప్పి. సో దట్స్ ఇట్ ద వీడియో. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకున్నా. సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయి, ఎంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ఛానల్లో వస్తుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నాలాంటి వాళ్ళు కొంచెం యూట్యూబ్లో సర్వే అవ్వగలరు. దాని దృష్టిలో పెట్టుకుని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయి అండ్ ఒక లైక్కి ఎంతో మందికి పుష్ చేస్తుంది యూట్యూబ్. సో సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.